భారత్ ప్రయోగించిన జలఖడ్గం పాక్ కు గట్టిగా గుచ్చుతోంది. జమ్మూ కశ్మీర్లోని రాంబాన్ జిల్లాలో బాగ్లిహార్ డ్యాం నుంచి చీనాబ్ నది జలాల విడుదలను భారత్ నిలిపేసింది. దీంతో చీనాబ్ నదిలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి. మరోవైపు జీలం నదిపై నిర్మించిన కిషన్ గంగా డ్యాం నుంచి కూడా నీటి విడుదలను ఆపేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీనాబ్ నదిలో నీళ్లు పూర్తిగా అడుగంటిన దృశ్యాలు వైరల్ గా మారాయి. अपनी लाइव है हमारे ఈ రెండు హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాంలు అవసరమైనప్పుడు నీటి విడుదలను నియంత్రించేందుకు భారత్ కు ఇవి వీలు కల్పిస్తున్నాయి. ప్రధానంగా బాగ్లిహార్ డ్యాంపై ఇరు దేశాల మధ్య మొదటి నుంచి వివాదం ఉంది. దీని పరిష్కారానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వాన్ని కూడా పాక్ గతంలో కోరింది. జీలం నదికి ఉపనది అయిన నీలం నదిపై కిషన్ గంగా డ్యాం నిర్మించారు. ఈ మూడు నదులు పాక్ కు జీవనాడి వంటివి. సాగునీటికే కాదు తాగునీటికి కూడా ఇవే ఆధారం. దీంతో పాక్ విలువెల్లాడిపోతోంది.